ఈ వీడియోలో ఏపీజీఎల్ఐకి సంబంధించి నిధి పోర్టల్లో క్లెయిమ్స్ ఏ విధంగా చేసుకోవాలి అంటే సరెండర్ అయినప్పుడు కానీ, మెచ్యూరిటీ అయినప్పుడు కానీ, ఎక్సెస్ అమౌంట్ ఉన్నప్పుడు కానీ ఏ విధంగా మనం వాటిని క్లెయిమ్ చేసుకోవాలి, అదేవిధంగా మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నప్పుడు ఏ విధంగా వాటిని నిధి పోర్టల్లో అప్లోడ్ చేయాలి అనే విషయాలు పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. దీనికోసం మొట్టమొదటగా nidhi.apcfss.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అడుగుతుంది. లాగిన్ దగ్గర మన యొక్క CFMS ఐడిని ఇవ్వాలి. అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ పాస్వర్డ్ మన దగ్గర లేకపోతే డిఫాల్ట్ పాస్వర్డ్ మన ఇప్పటివరకు లాగిన్ కాకపోతే cfss@123 అనే లాగిన్తో పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మన దగ్గర పాస్వర్డ్ కనుక మనం మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మన యొక్క పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వవచ్చును. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఏపీజీఎల్ఐ అనే ట్యాబ్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ లోన్ అప్లికేషన్, ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్, క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ అదర్ దెన్ డెత్ క్లెయిమ్ అంటే డెత్ క్లెయిమ్ కాకుండా సరెండర్ కానీ, మెచ్యూరిటీ కానీ, ఎక్సెస్ అమౌంట్ కానీ ఏ విధంగా మనం క్లెయిమ్ చేసుకోవాలని దీనిలో చూద్దాము. ఇక్కడ ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్ క్లిక్ చేసినప్పుడు యాజ్ యూజువల్గా మన యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా మనకు ఉన్నటువంటి బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ అంటే మనకు బాండ్ అంటే మన యొక్క ఏపీజీఎల్ఐ పాలసీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2024 జనవరి వరకు మన యొక్క ప్రీమియం ఎంత యాడ్ అయిందనే విషయాన్ని మనం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏమైనా ప్రీవియస్ లోన్స్ తీసుకొని ఉంటే వాటిని కూడా ఈ ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వివరాలన్నీ మనకు కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఎస్ అని ఇచ్చేసి మనము ఈ సబ్మిట్ చేయొచ్చు, ఈ సైన్ సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ దాంట్లో ఏవైనా కరెక్షన్స్ కనుక ఉన్నట్లయితే మనం నో అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్లో మన యొక్క వివరాలు మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇక్కడ క్లెయిమ్ సెటిల్మెంట్ గురించి చూస్తే ఈ విధంగా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా మన యొక్క ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన యొక్క పేరు, తర్వాత మన ఫాదర్ నేము, జెండరు, డిజిగ్నేషను, మ్యాటర్ స్టేటస్, డిజేబుల్డ్ కేటగిరీ, అదేవిధంగా పే స్కేల్, బేసిక్ పే, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్, డేట్ ఆఫ్ అప్లికేషను, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ విధమైనటువంటి వివరాలు చూపిస్తుంది. ఇక్కడ ఏపీజీఎల్ఐ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ దగ్గర మనము మన యొక్క బాండ్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఆఫ్ పాలసీ కింద ఇక్కడ మనకు ఉన్నటువంటి బాండ్స్ ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించి మంత్లీ ప్రీమియం ఎంత ఉంది, సమ్ అష్యూర్డ్ ఎంత ఉంది, ఏజ్ ఆఫ్ ఎంట్రీ అంటే ఏ ఏజ్లో మనము ఈ యొక్క బాండ్ మనము జనరేట్ చేసుకున్నామో తెలుస్తుంది. తర్వాత DCR అంటే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, LPD లాస్ట్ పేమెంట్ డేట్, DOM అంటే డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. ఇక్కడ ఒకవేళ మెచ్యూర్ కనుక అయ్యి ఉంటే ఇక్కడ నాట్ మెచ్యూర్డ్, ఇక్కడ మెచ్యూర్ కాకపోతే నాట్ మెచ్యూర్డ్ని ఇస్తారు. అదే మెచ్యూర్ అంటే ఇక్కడ మెచ్యూర్డ్ అని మనకు చూపించేవారు. అంటే ఈ ఎంప్లాయీకి ఎటువంటి బాండ్ కూడా మెచ్యూర్ అవ్వలేదు కాబట్టి ఈ విధంగా మనకు నాట్ మెచ్యూర్డ్ అని చెప్పి చూపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనకు పాలసీ అకౌంట్ వ్యూ ఇది క్లిక్ చేసినప్పుడు మనకు ఉన్నటువంటి పాలసీ డీటెయిల్స్ ఇక్కడ మనము మరొకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ సీరియల్ నెంబరు, సఫిక్స్, మంత్లీ ప్రీమియము, సమ్ అష్యూర్డ్, LPD, లాస్ట్ పేమెంట్ డేట్, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, తర్వాత ఏజ్ అట్ ఎంట్రీ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇయర్ అంటే మన యొక్క బాండ్ ఎప్పుడైతే జనరేట్ అయిందో, ఫస్ట్ బాండ్ జనరేట్ అయిందో ఇప్పటి వరకు మన యొక్క ప్రీమియం అమౌంట్ ఎంత ఉందో ఫైనాన్షియల్ ఇయర్ వారీగా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకుంటాము. అదేవిధంగా బైఫర్కేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సీరియల్ నెంబరు, సఫిక్స్, బైఫర్కేషన్ డీటెయిల్స్, ఎక్సెస్ అమౌంట్, టోటల్. ఇక్కడ ఎక్సెస్ అమౌంట్ అని అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఏ బాండ్కి సంబంధించి మన యొక్క బాండ్ వాల్యూ అంటే మన యొక్క ప్రీమియం 450 రూపీస్ ఉంది. అయితే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎప్పుడైతే ఈ బాండ్ జనరేట్ అయిందో అప్పటి నుంచి 2024 జనవరి వరకు ఎంత అమౌంట్ మనకు చేరవలసి ఉందో అంత అమౌంట్ చేరిందా లేదా, అంతకంటే ఎక్కువ వాళ్ళకి చేరి ఉంటే అది ఎక్సెస్ అమౌంట్గా మనం భావించాలి, తక్కువ అమౌంట్ చేరి ఉంటే లెస్ అమౌంట్గా భావించాలి. ఈ ఎంప్లాయీకి టోటల్గా ఎక్సెస్ అమౌంటే ఇక్కడ చూపడం జరిగింది. అయితే ఈ యొక్క బాండ్లో చివరిది F బాండ్ వచ్చేసి 0 ఉంది. అంటే ఇక్కడ ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఏపీజీఎల్ ఆఫీస్ వారికి ఎక్స్ట్రాగా మన యొక్క అమౌంట్ చేరలేదని అర్థం చేసుకోవాలి.
అదేవిధంగా మిగిలిన బాండ్ చెక్ చేసినప్పుడు ఒక బాండ్కి వచ్చేసి 1000 రూపాయలు ఉంది, ఇంకో బాండ్కి 2000 రూపాయలు, ఒక బాండ్కి 3000, ఇంకో బాండ్కి 7420, ఇంకో బాండ్కి 2284, అంటే ఈ విధమైనటువంటి ఎక్సెస్ అమౌంట్ వాళ్ళకు చేరడం జరిగింది. అది కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్ళదు. మనకు సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉందో ఆ బాండ్ సంబంధించి మొత్తం వాల్యూ ఇస్తారు. ఒకవేళ ఎంత అయితే అమౌంట్ ఉందో అంత అమౌంట్ ఇచ్చిన తర్వాత ఎక్సెస్ అమౌంట్ కూడా మళ్ళీ మనం ఖచ్చితంగా దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఎక్కడ ఆప్షన్ ఉందో ఇప్పుడు చెక్ చేద్దాము. దీన్ని క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఫైనాన్షియల్ ఇయర్ వారీగా మన యొక్క ప్రీమియం డీటెయిల్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ ఎంప్లాయీకి 2013లో మనకు ఈ యొక్క బాండ్ స్టార్ట్ అయింది కాబట్టి ఏపీజేఎల్ఏ పాలసీ అనేది అక్కడి నుంచి ఇప్పటి వరకు, అంటే ప్రతి సంవత్సరం మనం ఇక్కడ మంత్ వారీగా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మన కిందికి వచ్చేస్తే ఇలా కిందికి వచ్చేస్తే ఇక్కడ పేజెస్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 వరకు పేజెస్ ఉంటాయి. మనం అన్నీ చెక్ చేసుకుని రావచ్చు. ఇక్కడ 7th పేజీకి వచ్చేసరికి మనకు ఇక్కడ 2024 ఫస్ట్, అంటే ఇక్కడ 1 అంటే జనవరిగా మనం భావించాలి. అయితే ఇక్కడ జనవరి చూపిస్తుందంటే దానికంటే ముందు నెల డిసెంబర్గా భావించాలి. ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే ఇప్పటి వరకు మనకు 2024 జనవరి వరకు మన యొక్క ప్రీమియం అమౌంట్ మన ఏపీజేఎల్ అకౌంట్లో జమ చేయబడిందని మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మన యొక్క పాలసీ డీటెయిల్స్లో ఉన్నటువంటి ప్రీమియం డీటెయిల్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఇది షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్. తర్వాత ఎంప్లాయీ క్వెరీ ఫామ్ ఇక్కడ మనం చెక్ చేస్తే ఇందులో ఒకవేళ మనకు కనుక ఎటువంటి రిక్వెస్ట్ పెట్టకపోతే ఇక్కడ ఎలాంటివి చూపించవు. మనం కొత్తగా సబ్మిట్ చేయాలనుకుంటే ఈ విధంగా మనం ఓపెన్ చేసుకుంటాం. ఇక్కడ ఎంప్లాయీ నేము, తర్వాత సిఎఫ్ఎంఎస్ ఐడి, పాలసీ నెంబరు, సెకండ్ గ్రేడ్ టీచరు, అదేవిధంగా మొబైల్ నెంబర్, డిడిఓ కోడ్, డిడిఓ డిస్క్రిప్షన్ అంటే హెచ్ఎంఆ లేకపోతే ఎంఈఓ అని మనం చూసుకోవచ్చు. ఇక్కడ షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ దగ్గర టైప్ ఆఫ్ ఇష్యూ ఇక్కడ ఉంది. దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మిస్సింగ్ క్రియేట్స్, సెకండ్ ఆప్షన్ వచ్చి పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్స్, అదేవిధంగా అదర్స్. మిస్సింగ్ క్రియేట్స్ మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మంత్ అండ్ ఇయర్ అడుగుతుంది. అంటే ఏ మంత్కు మనకు మిస్సింగ్ క్రియేట్ ఉందో అక్కడ ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎంత అమౌంట్ మనకు మిస్ అయిందో అక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ టోకెన్ నెంబర్ అడుగుతున్నారు. టోకెన్ నెంబర్ వచ్చేసి మన యొక్క బిల్ నెంబర్ వేయాలి. తర్వాత షెడ్యూల్ కాపీ అటాచ్డ్ బై ఎస్టీఓ, అంటే దీనిపైన అంటే ఏ మంత్కి అయితే మనకు సంబంధించి ఏపీజేఎల్ఐ మిస్సింగ్ క్రియేట్ ఉందో ఆ నెలకు సంబంధించినటువంటి షెడ్యూల్ తీసుకోవాలి. దానిపైన డీడీఓ గారి సంతకం చేయించుకోవాలి. అదేవిధంగా కన్సర్న్ ఎస్టీఓ గారితో కూడా సంతకం చేయించుకొని ఇక్కడ మనము చూస్ ఫైల్ దగ్గర మన యొక్క ఆ పీడిఎఫ్ కాపీని ఇక్కడ మనము అప్లోడ్ చేసి సబ్మిట్ చేసుకోవాలి. ఈ విధంగా మిస్సింగ్ క్రియేట్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైనా ఉంటే ఈ నెలలుగైనా ఉన్నని మనం ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్స్. ఇందులో ఇక్కడ మనకు ఉన్నటువంటి పాలసీ నెంబర్లో ఏవైనా కరెక్షన్స్ కనుక ఉన్నట్లయితే, అంటే ఒకవేళ ఒక ఎంప్లాయీకి అమౌంట్ ఏమో ఒక నెల కట్ అవుతూ ఉంటే మనకు బాండ్ జనరేషన్ వచ్చేసి తర్వాత నెలలో తర్వాత సంవత్సరం మనకు జనరేట్ అయి ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ సెలక్షన్ దగ్గర క్లిక్ చేస్తే డిసిఆర్ అంటుంది. డిసిఆర్ అంటే డేట్ ఆఫ్ కామెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, అంటే ఎప్పుడైతే మన యొక్క బాండ్ జనరేట్ అయిందో అక్కడ మనము ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం డిసిఆర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ సఫిక్స్ అడుగుతుంది. అంటే ఏనా, బీనా, సీనా, డీనా, ఈనా, ఎఫ్ అడుగుతుంది. అంటే ఏ బాండ్కు సమస్య ఉందో దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ టు బి కరెక్టెడ్ అంటే యాక్చువల్గా ఉండాల్సినటువంటి డేట్ ఏది, ఇక్కడ మనం డేట్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఒక సపోర్ట్ ఫైల్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే దానికి సంబంధించినటువంటి మనం ఏదైతే మనము అంటే దానికి సంబంధించిన షెడ్యూల్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తే, షెడ్యూల్ అప్లోడ్ చేస్తే ఆ నెల నుంచే మనకు ఖచ్చితంగా మన యొక్క డిసిఆర్ అనేది మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ అదర్స్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం అదర్ దెన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ ఇష్యూ దగ్గర మనము మన యొక్క ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ ఇష్యూని ఎంటర్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏపీజేఎల్ఐ సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్లో మన యొక్క ఎంప్లాయీకి ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే ఈ విధంగా మనం రిక్వెస్ట్ రైట్ చేసుకోవచ్చు. అలానే కిందికి వచ్చేస్తే క్లెయిమ్ అప్లికేషన్ డీటెయిల్స్. ఇక్కడ క్లెయిమ్ నేచర్ ఆఫ్ క్లెయిమ్ ఉంటుంది. ఇక్కడ దీంట్లో మెచ్యూరిటీ, సరెండర్, ఎక్సెస్ పేమెంట్ ఈ 3 ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది.
మెచ్యూరిటీ అంటే మన యొక్క బాండ్ వాల్యూ మెచ్యూర్ అయినప్పుడు మనం ఖచ్చితంగా మెచ్యూరిటీ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేసుకొని మనం దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. సరెండర్ అంటే మనం ఒకవేళ మధ్యలోనే దాన్ని సరెండర్ చేయాలనుకుంటే దాన్ని మనం సరెండర్ చేసుకోవచ్చు. ఎక్సెస్ పేమెంట్ అంటే ఒకవేళ మనం కట్టవలసిన దానికంటే ఎక్కువ అమౌంట్ మనం పే చేసినప్పుడు ఎక్సెస్ పేమెంట్లోకి వెళ్ళి అక్కడ మనం దాన్ని చేసుకోవచ్చు. ఇక్కడ మెచ్యూరిటీ పైన క్లిక్ చేసినప్పుడు దాని కింద మనకు ఇక్కడ డిక్లరేషన్ అడుగుతుంది. డిక్లరేషన్ మీద క్లిక్ చేసుకొని మన కింద సేవ్ అండ్ నెక్స్ట్ మనం ప్రెస్ చేసుకోవాలి. లేదా సరెండర్ కనుక మనం చేయాలనుకుంటే ఇక్కడ స్వచ్ఛంద పదవి విరమణ తేదీ మనం మధ్యలో సరెండర్ చేస్తున్నాం కాబట్టి మనం ఏదైతే వాలంటరీ మనం రిటైర్మెంట్ ఉంటే దాని డేట్ ఇవ్వాలి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ పైన క్లిక్ చేసుకోవాలి చెక్ లిస్ట్ పైన. తర్వాత ఇక్కడ చివరిలో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. అదేవిధంగా చివరిగా వచ్చేసి ఎక్సెస్ పేమెంట్. ఒకవేళ మన దగ్గర ఎక్సెస్ పేమెంట్ కనుక మనకు అమౌంట్ కనుక మనకు ఉంటే ఇక్కడ ఎక్సెస్ పేమెంట్ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా కింద డిక్లరేషన్ అడుగుతుంది. దాన్ని క్లిక్ చేసుకొని మన యొక్క ఎక్సెస్ పేమెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా మనకు ఉన్నటువంటి క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మెచ్యూరిటీ క్లెయిమ్స్ కానీ, డెత్ క్లెయిమ్స్ కానీ, అదేవిధంగా డెత్ క్లెయిమ్స్ కాకుండా మెచ్యూరిటీ క్లెయిమ్స్ కానీ, అదర్ దాన్ డెత్ క్లెయిమ్స్ కాబట్టి మెచ్యూరిటీ క్లెయిమ్స్ కానీ, సరెండర్ కానీ, ఎక్సెస్ పేమెంట్ కానీ మనం ఈ విధంగా మన యొక్క క్లెయిమ్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లెయిమ్ ఇచ్చిన తర్వాత అది డీడీఓ గారి లాగిన్కి వెళ్తుంది. డీడీఓ గారి లాగిన్ దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ లాగిన్కి వెళ్తుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ లాగిన్ వరకు వెళ్ళి మన యొక్క అప్లికేషన్ ఆగిపోతుంది. కాబట్టి ఇంకా మనం అప్డేట్స్ చాలా వస్తున్నాయి కాబట్టి ఇంకొన్ని రోజులు ఆగిన తర్వాత ఖచ్చితంగా మనం మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మాత్రమే అది డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి స్టేట్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మనకి క్లెయిమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో కరెక్షన్స్ ఏమైనా ఉంటే మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లెయిమ్ సంబంధించి కానీ, మిస్సింగ్ రేట్ సంబంధించిన కానీ, మాస్టర్ డేటా కరెక్షన్స్ కానీ ఈ విధంగా మనం ఏపీజీఎల్ఐకి సంబంధించి నిధి పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.